ఛానల్కు స్వాగతం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం. వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులు జన్మదినాన్నే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ముందుగా ప్రేక్షకులందరికీ మాతృభాష అయిన తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. తేనెలలకు భాష తెలుగు భాష, అమ్మదను నిండిన కమ్మనైన భాష తెలుగు భాష. అమ్మ పాలతో నరనరాన నిండేదే అమ్మ భాష. అలాంటి భాషను ముందు తరాలకు అందజేయడం మన బాధ్యత. చాలామంది అడిగే ప్రశ్న, తెలుగే ఎందుకు, మాట్లాడుకోవటానికి ఏ భాష అయినా ఒకటే కదా. భాష అంటే మనుషుల మధ్య మాటల వంతెనే కదా అని అడుగుతుంటారు. అయితే తెలుగే ఎందుకంటే అది మన మాతృభాష కనుక, మనం తెలుగు వాళ్ళం కనుక. భాష మాటల వారధి మాత్రమే కాదు, బ్రతుకునకు సారథి కూడా. శతాబ్దాలకు పూర్వమే శ్రీకృష్ణదేవరాయలు ఈ పరమసత్యాన్ని చాటి చెప్పారు. సాక్షాత్తు శ్రీకాకుళాంధ్ర దేవుడు కలలో కనిపించి ఆముక్త మాల్యదను తెలుగులో రాయమని ఆదేశించారని, తెలుగును ఎంచుకొని నేను తెలుగువాణ్ణి, తెలుగు రాజును కాబట్టే తెలుగులో రాశానని ఆయన సమాధానం చెప్పారు. మనమంతా అదే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. భాషలోనే సంస్కృతి సాంప్రదాయాలు మిళితమై ఉంటాయి. భాషలో వచ్చే మార్పులకు సంస్కృతే మూలం. అయితే తెలుగు భాషకు ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇది ఏ సంస్కృతినైనా తనలో ఇముడ్చుకోగలదు. తెలుగు భాషలో నిక్షిప్తమైన విలువలను ముందు తరాలకు అందజేసినప్పుడే మన నిజమైన వారసత్వం, సత్వం నిలబడి ఉంటాయి. తెలుగువారి గొప్పతనం తెలుసుకోవాలంటే తెలుగు సాహిత్యాన్ని ఖచ్చితంగా చదవవలసిందే. అన్నమయ్య సంకీర్తనల్లో పుట్టుక మొదలు వివాహం, సంసారం, వైరాగ్యం వరకు మన సంస్కృతిలోని అనేక విషయాలను కళ్ళకు కట్టారు. సంస్కృత మహాభారతాన్ని వ్యాసుడు ఒక ధర్మశాస్త్రంగా రచిస్తే, తెలుగులో మహాభారతాన్ని అనువదించడానికి పూనుకున్న నన్నయ్య మాత్రం ఆ మాటలతో సరిపెట్టుకోలేదు. ధర్మతత్వజ్ఞులకు ధర్మశాస్త్రంగా, ఆధ్యాత్మిక వేత్తలకు వేదాంత గ్రంథంగా, నీతి విచక్షణులకు నీతి శాస్త్రంగా, కవులకు మహాకావ్యంగా, లాక్షణికులకు సర్వలక్షణ సంగ్రహంగా, పౌరాణికులకు పురాణంగా అందించారు. అందుకే మన తెలుగులోని మహాభారతం మహోత్కృష్టంగా సాగింది. నన్నయ్య తరువాత తిక్కన, ఎర్రన సైతం అదే స్ఫూర్తితో మహాభారత రచన పూర్తి చేశారు. తెలుగు పద్యం అంత మనోజ్ఞమైనది, మధురమైనది, సుందరమైనది మరే భాషలోనూ లేదు. తెలుగు సంస్కృతికి, తెలుగు జీవితానికి, తెలుగు పద్యానికి విడదీయలేని బంధం ఉంది. తెలుగుతనానికి ప్రతీక పద్యం. మన నిత్య జీవితంలో, మన శ్రమలో, మన కష్టంలో, మన బాల్యపు లాలిత్యంలో, మన ప్రేమలో, మన అనుబంధాలలో ఉన్న లయ తెలుగు పద్యంలో ఇమిడిపోయింది. పద్యాలను కంఠస్థం చేయడం జ్ఞాపక శక్తికి మూలంగా ఉంది. భాషా పరిజ్ఞానము విస్తరిస్తుంది. చిన్ని చిన్ని పదాలతో గుప్త భావనలు, వ్యక్తీకరణలతో, అంతకు మించి అల్పాక్షరాలతో అనంతార్థాన్ని ఇమర్చగల సత్తా తెలుగు పద్యానికి ఉంది. ఇది తెలుగువారికే ప్రత్యేకమైన సాహిత్యంగా మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. మనసును కట్టిపడేసి తన వైపు తిప్పుకోగల శక్తి, ధారణను పెంచగలిగే శక్తి పద్యానికి ఉంది. అందుకే ఆనాడు సాహిత్య రచన మొదలుకొని వైజ్ఞానిక, గణిత రచనలను సైతం పద్య రూపంలో నిక్షిప్తం చేశారు. భాష మనుగడకు వాడుకే మూలం. మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, మనుగడలు, సామూహిక కార్యక్రమాలు,
వ్యాపార సంబంధాలు వంటివన్నీ భాష లేకుండా పెంపొందలేవు. భాష సమాజాన్ని సృష్టిస్తుంది, జాతిని బలపరుస్తుంది, అభివృద్ధికి మార్గం వేస్తుంది, తరాలను ముందుకు నడిపిస్తుంది. ముందు తరాలకు తెలుగును అందించాలంటే మాత్రం మారుతున్న కాలానికి అనుగుణంగా భాషను ఆధునిక విధానాల్లో అందించే దిశగా సృజనాత్మక విశ్లేషణ జరగాలి. తెలుగు భాషను కాపాడుకునేందుకు 3 ప్రధానమైన మార్గాలు ఉన్నాయి. మొదటిది భాషను గౌరవించుకోవటం, రెండవది అభివృద్ధి చేసుకోవడం, మూడవది ముందు తరాలకు సగర్వంగా అందజేసుకోవడం. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలను గౌరవించాలి. తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులపై చిన్నచూపు తగదు. ముఖ్యంగా పిల్లలను మన భాష, కళల దిశగా ప్రోత్సహించాలి. అమ్మ భాషను గౌరవించాలి. అమ్మ భాషను నేర్చుకోలేకపోతే మన సంస్కృతిని అర్థం చేసుకోలేం. సంస్కృతే అర్థం కాకుంటే సంస్కారం ఎలా పెంపొందుతుంది? ప్రాథమిక స్థాయి నుంచి సాంకేతిక విద్య వరకు క్రమంగా మాతృభాషల వినియోగం మరింత పెరగాలి. తెలుగులో మాట్లాడటం ఆత్మ న్యూనతగా భావించే సంస్కృతి పోవాలి. ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికి, ప్రభుత్వ అభిప్రాయాలు ప్రజలకు మాతృభాషలోనే వ్యక్తం కావాలి. అంటే ప్రజల భాష, పరిపాలనా భాష మాతృభాషే కావాలి. న్యాయస్థాన కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలోనే వెలువడాలి. ప్రభుత్వ పథకాల పేర్లు తెలుగులోనే ఉండాలి. భాష సజీవం కావాలంటే అందరికీ అర్థమయ్యేలా కొత్త పదాలను సృష్టించుకోవాలి. సహజంగా ఇమిడిపోయే సరికొత్త పదాలను, పరభాషా పదాలను ఆహ్వానించాలి. పిల్లలకు తెలుగు వ్యాకరణంతో పాటు రోజుకో పదాన్ని, వారానికో పద్యాన్ని పరిచయం చేయాలి. ఆట పాటలతో అమ్మ భాషను నేర్పించే సృజనాత్మక పద్ధతులను ఆవిష్కరించాలి. గ్రంథాలయ సంస్కృతిని పెంపొందించాలి. తెలుగు వంటకాలు, పచ్చళ్ళు, ఆహార అలవాట్లు సజీవంగా ఉంచుకోవాలి. ఇంగ్లీష్ లేకపోతే మనుగడే లేదనే భావం సరైనది కాదు. పాశ్చాత్య రంగుటద్దాలతో కాకుండా స్వచ్ఛమైన మాతృభాషా సంస్కృతుల నిజ దృష్టితో చూసినప్పుడే భవిష్యత్ సరైన కోణంలో కనపడుతుంది. అమ్మ భాషతో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుకొని నవతరం ఆదర్శనీయంగా మారాలి. ఈరోజు మనం అమ్మ భాష ఆత్మగౌరవ పతాక, ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన తెలుగు భాష గొప్పదనాన్ని తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.